దక్కన ప్రాంతాన్ని పరిపాలించినటువంటి అత్యంత గొప్ప సామ్రాజ్యము శాతవాహనులు. వీళ్ళ సామ్రాజ్యంలో ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్, అలానే తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలు ఉండేవి. తర్వాత దాన్ని విస్తరించి గుజరాత్ వరకు తీసుకెళ్లారు. అయితే ఈ శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించింది వచ్చేసి సిముకుడు. సో మొట్టమొదటి రాజు వచ్చేసి సిముకుడు. ఈ కాలంలో వీళ్ళు మౌర్యుల యొక్క సామంతులుగా ఉంటారు. సామంతులుగా ఉండి శాతవాహన సామ్రాజ్యం అనేది ఉంటుంది. అయితే ఈ సిముకుడు శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు మనకి మౌర్య సామ్రాజ్య చక్రవర్తిగా అశోకుడు ఉంటారు. అంటే ఇద్దరు కూడా సమకాలీకులు, సిముకుడు అలానే అశోకుడు. అశోకుడి యొక్క 13వ రాజశాస్త్రంలో కూడా ఈ సిముకుడి గురించి ఉంటుంది. అంటే శాతవాహనులు అనేవాళ్ళు మౌర్యుల యొక్క సామంతులు అని చెప్పేసి అశోకుడి యొక్క 13వ శాస్త్రంలో ఉంటుంది. అలానే ఈ సిముకుడు మొట్టమొదటిసారిగా ఆయన జైన మతంలో ఉంటాడు. జైన మతంలో ఉండి తర్వాత వైదిక మతంలోకి మారుతాడు. అంటే హిందూ మతాన్ని అనుసరిస్తాడు. ఈ సిముకుడు చాలా శక్తివంతంగా పరిపాలిస్తాడు. ఆ ప్రాంతంలో ఎటువంటి తిరుగుబాట్లు రాకుండా మౌర్య సామ్రాజ్యం మీద పరిపాలన కొనసాగిస్తాడు. అందుకే అశోక చక్రవర్తి ఈ సిముకుడి యొక్క పరిపాలన మెచ్చి ఆయనకి రాయ అనే బిరుదు కూడా ఇచ్చాడు. ఆ కాలంలో రాయ అనే బిరుదు కూడా ఇచ్చాడు. ఇప్పటికి మీరు అశోకుడి యొక్క 13వ శాస్త్రాన్ని చదివారంటే అందులో చాలా క్లియర్గా ఉంటుంది శాతవాహనులు అనేవాళ్ళు మౌర్యుల సామంతులుగా ఉన్నారని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సిముకుడు, మౌర్య చక్రవర్తి అశోకుడు సమకాలీకులు అనమాట, ఒకే కాలంలో ఉన్నారు.